పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం శారదా వొకేషనల్ కాలేజ్లో మత్తు పదార్థాలపై ఎల్విన్పేట పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితం పాడు చేసుకోవద్దని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు అలవాటైతే ఆ వ్యసనాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, నాటుసారా, మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయన్నారు. కాలేజ్ ఆవరణలో ఎవరైనా గంజాయి సేవించినా, అమ్మినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు తెలియపరచాలన్నారు. ఎవరైనా గంజాయి అమ్మితే బస్టాండ్, కాలేజ్లో పోలీసులు ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో లెటర్ రాసి వేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. ఏదైనా ఒకవేళ కంప్లైంట్ ఏదైనా ఉంటే గాంజాకి సంబంధించి ఇందులో స్టాప్ చేసి డైలీ వచ్చి చెక్ చేస్తాం. ఒకవేళ ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి వాటిని మేము వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకుంటాం. దానికోసం ఇక్కడ కాలేజ్ బోర్డు ఏర్పాటు చేస్తాం. మీరు చెప్పినట్టుగానే సంకల్పం బాక్స్ కూడా మేము అరేంజ్ చేసి పెట్టాము. ఆ రోజు సైబర్ అవేర్నెస్లో భాగంగా జస్ట్ దీని గురించి సంకల్పం అనేది మీకు అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఎల్విన్పేట సిఐని. ఈరోజు నేను మాతో పాటు మా ఎస్ఐ గారు శివప్రసాద్ గారు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గుమ్మలక్ష్మీపురం వారు అందరం ఇక్కడ గుమ్మలక్ష్మీపురం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సంకల్పం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సంకల్పం అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అదేవిధంగా మిగతా మాదక ద్రవ్యాలన్నింటినీ అరికట్టడం కోసం ఏర్పరిచినటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా ఈరోజు డిగ్రీ కాలేజ్ దగ్గరకు వచ్చి మేము ఈ సంకల్పం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక బాక్స్ని ఈ కాలేజ్ దగ్గర మేము ఏర్పాటు చేసాం. ఆ బాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే గాంజా మీద ఎటువంటి సమాచారం ఉన్నా, అంటే ఎవరైనా రవాణా చేస్తున్నారని కానీ, ఎవరైనా దాన్ని అన్నట్టు సేవిస్తున్నారని కానీ, లేదు కాదనంటే గంజాని అనమాట ఇంకెవరైనా సరే వాడి దానివల్ల అనారోగ్యానికి పాలవుతున్నారని మీకు ఎటువంటి అనుమానం ఉన్నా మీరు అనమాట ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ మాకు ఫోన్ చేయొచ్చు. లేదు కాదనంటే అనమాట మాకు ఫోన్ చేయడం ఇబ్బంది అనిపిస్తే మీ యొక్క పేర్లు అవన్నీ సీక్రెట్గా ఉండాలనుకుంటే మీరు అన్నట్టు పేపర్ మీద రాసి మీరు ఫ్రమ్ అడ్రస్ కూడా ఏమీ రాయకుండా మీరు ఇవ్వాల్సిన కంప్లైంట్ ఈ కంప్లైంట్ బాక్స్లో మీరు పెడితే మేము డైలీ వచ్చి చెక్ చేస్తాం. అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మేము తీసుకొని వాటిని వెరిఫై చేసి దానికి తగ్గట్టుగా మేము పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.